ఎవరికి పనికిరాంది తీస్తే దొంగతనం అవుతాయి. ఎవరికి పనికిరాందైతే ఎందుకు దొంగలించాలి? నలుగురికి మంచి జరిగేటప్పుడు ఏం చేసినా తప్పలేదు. నీతి, న్యాయం, ధర్మం ఇవే నాకు ముఖ్యం. దోచుకుని తినడానికి నేను ఒప్పుకోను. కానీ మా నాన్నున్నాడే, కోటి విద్యలు కూడి కొరికే అన్నారు. ఉన్నది ఉన్నట్టుగా తొందరగా లాగించి పడుకోవాలి కానీ ఇదేది కావాలని ఎట్ట అవుద్ది? సరే మీ దారికి వస్తాం. మనం దోచుకునే తినాలి అంటే కిచెన్ నుంచి మంచి ఆహారం దోచుకోవచ్చా? ఇలా సోడు బిడ్డ నీకో మాట చెప్పాలి. నువ్వు పిల్లుని నమ్ముకాలి, మనుషులు నమ్మకో. వాళ్ళని పాలాలు తీసేస్తారో. నేను మనుషుల్ని ఇష్టపడకూడదు, కానీ వాళ్ళ దగ్గర ఏదో ఉంది. వాళ్ళ జీవితానికి ఓ అర్థం ఉంది. సృష్టిస్తున్నారు, కనిపెడుతున్నారు. ఫుడ్ విషయంలో ఎన్ని రకాలు తయారు చేస్తారు. ఏమని చెప్పేదా? చక్కటి ఆహారము, సొంపైన సంగీతము, ఆస్వాదించు కావ్యము, క్లుప్తముగా చెప్పిన మన కనులకు నాలుకకు ఒక పసందైన విందుగును. గూస్తో చెప్పింది నిజమే. అద్భుతంగా ఉంది. ఒక్కోటి ఒక్కో రుచి. కానీ ఈ రెండు రుచుల్ని కలిపి తింటే ఒక కొత్త అనుభూతి దొరుకుతోంది. ఆ బామ కంటపడకుండా నేను అక్కడి నుంచి తప్పించుకున్నాను.